హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం వీక్లీ కాంటెస్ట్ నెంబర్ 499లోని మినిమం ఆపరేషన్స్ టు మేక్ అరే నాన్ డిక్రీసింగ్. ఇది థర్డ్ ప్రాబ్లం అనమాట. ఇన్పుట్ చూడండి, నమ్స్ అని అరే ఇస్తాడు. మనకి ఏమంటే ఏదైనా ఒక సబ్ అరే తీసుకొని ఆ సబ్ అరే అనేది కౌంట్ ఉన్న వాల్యూకి +1 అనేది ఇంక్రిమెంట్ చేయొచ్చు అన్నాడు. ఓకే, అలా మినిమం పాసిబుల్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎన్ని అని అడిగాడు. మొత్తం అరే అనేది సార్టెడ్ అవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, 3321 ఉంది. ఇక్కడ చూడండి 21 ఉంది. ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. ఇప్పుడు ఇది అసెండింగ్ ఆర్డర్లో మార్చాలి. అంటే ఇది 3కి ఈక్వల్ చేయాలి. 3కి ఈక్వల్ చేయాలంటే డిఫరెన్స్ అంత 1 ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఇది కూడా తక్కువే ఉంది దీనికన్నా. ఇప్పుడు ఇది ఎన్ని ఆపరేషన్ చేయాలి? 2 ఆపరేషన్ చేయాలి. ఓన్లీ ఇది ఒక వాల్యూ అనుకుంటే దీనికి 2 ఆపరేషన్ చేయాలి. ఇది ఒక వాల్యూ అనుకుంటే దీనికి 1 ఆపరేషన్ చేయాలి. అంతేనా? అలా కాకుండా ఈ రెండాటికి కలిపి ఒకసారి ఇంక్రిమెంట్ చేసాం అనుకో, అదంతా సబ్బరీ అనుకొని అప్పుడు ఇది 3 అవుతుంది, ఈ లాస్ట్ 2 అవుతుంది. తర్వాత ఇది ఒక్కటే సబ్బరీ అనుకొని చేసామనుకో 3 అయిపోద్ది, వాల్యూ షార్ట్ ఆర్డర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, అలాగనమాట. ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గ్రాఫ్ చూసుకోండి. మనకి ఏం చేస్తున్నాం, ఒక సబ్బరీ తీసుకొని అసలు ఆ సబ్బరీ కాన్సెప్ట్ ఫస్ట్ పక్కనెట్టండి. చూడండి, ఇక్కడ ఈ ప్రీవియస్ ఎలిమెంట్ చెక్ చేస్తావు. ఒకవేళ ప్రీవియస్ ఎలిమెంట్ ఒకవేళ ఇది కరెంట్ ఇండెక్స్ అనుకో, ఈ పీస్ అయినా కరెంట్ ఇండెక్స్ అనుకో, ఇది ప్రీవియస్ ఇండెక్స్ అనుకో. ఈ వాల్యూ అనేది ఈ కరెంట్ ఇండెక్స్ కన్నా ప్రీవియస్ ఇండెక్స్ వాల్యూ పెద్దది అనుకో. పెద్దదైతే ఈ డిఫరెన్స్ ఎంత ఉందో అంత పక్కన ఉంచుకో. ఈ డిఫరెన్స్ ఎక్స్ అనుకో, ఈ డిఫరెన్స్ పక్కన ఉంచుకో. తర్వాత ఈ వాల్యూ డిక్రిమెంట్ అయ్యింది అనుకో. డిక్రిమెంట్ అవుతే ఇప్పుడు ఈ వాల్యూ నుంచి ఇంకా ఎంత మనం యాడ్ చేయాలి అంటే ఈ డిఫరెన్స్, ఈ రెండాటి మధ్య డిఫరెన్స్. అంతేనా? ఒకసారి క్లియర్గా ఆలోచించు. మళ్ళీ ఈ రెండాటి మధ్య డిఫరెన్స్ చేయకూడదు. అంతేనా? ఈ రెండు కలిపి సబ్బరేకం తీసుకున్నట్టే. క్లియర్ కదా? సో ఈ ఓన్లీ డిఫరెన్స్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. క్లియర్ అనుకుంటున్నాను. ఒకసారి కోడ్ టైప్ చేస్తాను చూడండి, మీకు ఇంకేం డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోతుంది. n = ln ఆఫ్ నమ్స్. ఓకే, ఇనిషియల్గా ఆన్సర్ = 0 పెట్టుకో. ఫర్ I ఇన్ రేంజ్ (1 to n). ఓకే, 1 to n ప్లేస్ చేసుకున్నావా. ఒకవేళ ఇఫ్ నమ్స్ ఆఫ్ i-1 ఎలిమెంట్ అనేది గ్రేటర్ దెన్ అయితే నమ్స్ ఆఫ్ ith ఎలిమెంట్ కన్నా, అప్పుడు ఆన్సర్ అనేది ఎంత డిక్రిమెంట్ చేయాలన్నాను, దాని యొక్క డిఫరెన్స్. ఓకే, డిఫరెన్స్ అంటే నమ్స్ ఆఫ్ i-1 మైనస్ నమ్స్ ఆఫ్ i. అంతే కదా? అంతే. ఆన్సర్ వచ్చాక ఆన్సర్ రిటర్న్ చేయి. డైరెక్ట్ సబ్మిట్ చేస్తున్నాను నేను. ఒకసారి చూద్దాం. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.